భక్తాదులందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి భక్తి భావంతో సేవాభావంతో ఇక్కడికి రావడము, అందరూ కూడా ఉన్నతమైనటువంటి సత్సంకల్పంతో దీపాన్ని వెలిగిస్తూ వాళ్ళందరిలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకుంటూ జ్ఞాన జ్యోతిని వెలిగిస్తూ సద్భావంతో అందరూ కూడా భగవంతుని కలుస్తూ కూడా ఆయన యొక్క అద్భుతమైనటువంటి ప్రాణదీపం శివం శివం మహుంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరసమనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణతజన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్చం మహాహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం దం దం దడం దం దడం దం దడం దం దఢక్కానినాదనవతాండవాడంబరం తద్దిమ్మి తగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమలబంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అథర్వ ప్రభాతం పురాణేతిహాస ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం నకారం మకారం సికారం బకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందనందం మహాటాటహాసం జటాజూటరంగైక గంగా సుచిత్రం జ్వలద్వుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశభాసం మహాభానులింగం మహాభద్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం లింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం. దీపస్య చారిత్రం ద్వియం తమసో అంధకారహంతు ప్రకాశం యత్ర సంస్థితం దేవతాసు వివర్జితం దేవానం స్పర్శరూపేణ ప్రజ్వలితం సదా శుభం. కృత్తికా నక్షత్ర సహిత పూర్ణిమన విచ్చేయు మాసం కార్తీక మాసం
गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतान शृण्वन्नोतिभिः सीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः। ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामविक्रवत्। ॐ श्री सरस्वत्यै नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ गुं गुरुभ्यो नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। అందరము భగవన్నామస్మరణ చేద్దాం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. बोलिए श्री सद्गुरुनाथ महाराज की जय. रमारमण गोविंद गोविंद. पुंडरीकाक्षं समाख्याभ्यन्तर शुचिः पुंडरीकाक्ष पुंडरीकाक्ष पुंडरीकाक्षाय नमः. हस्तं प्रक्षाल्य आजम्य प्राणानायम्य केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः. विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः. पद्मनाभे श्रवणे मुहूर्ते अद्यब्रह्मणः तृतीयपरार्थे श्वेतपराकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे हेरोः दक्षिणदिग्भागे श्रीशैलसाग्नेयप्रदेशे कृष्णाकाव्ययोः అనేటువంటి సంకల్పం చేద్దాము. అందరం కూడా అందరి గోత్రనామాలు చెప్తాము. ఓం स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं समस्त लोककल्याणार्थं विश्वशान्त्यर्थं भक्तिज्ञान वैराग्य सिद्धिद्वारा श्री भवानी शंकर देवता प्रीत्यर्थं कार्तीक पौर्णमी पर्वदिवसे प्रदोषकाल पूजा समये कोटिदीपोत्सव महोत्सवाख्यं भवानी शंकर प्रीतिकर लघुन्यास पूर्वक एकवार रुद्र अभिषेचन पंचामृत विशेष अष्टोत्तर शतनामावली ज्वालातोरण होमाన్ని మనసులో ప్రార్థన చేసుకోండి. స్వామి లోకమంతా బాగుండాలి, విశ్వశాంత్యం జరగాల. ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం భేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణపతే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. గణపతే నమః. ధూపమాగ్రాపయామి. महागणपतिवताभ्यो नमो नमः. धूपमाग्रापयामि. साक्षात् दीपं दर्शयामि. साध्यनिवृत्तं मन्यना योजितं मया पुराणं त्रैलोक्यं निपरापः. महागणपतिवताभ्यो नमः. साक्षात् दीपं दर्शयामि. धूपदीपानं तथा शुद्ध आचमनीयं समर्पयामि. महागणपतिवताभ्यो नमः. निवेदनम्
ఓం భూర్భువస్సువః ఉదయాదు అయం ప్రజాపతే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. महागणपतिवताभ्युर्मानन्दमङ्गल नीराजनस्यामि नीराजनानन्तरे शुद्ध आचमनीयं समर्पयामि रक्षां धारयामि नमस्करोमि नमः पार्वती सुतये हर हर महादेव. जय बोलो गणेश महाराज की. गणेश वरद गोविंद गोविंद. वासुके कंठभूषणं वामेक्तिरं वन्दे वकाराय नमो नमः. ओम नमः शिवाय. अस्मिन् लिंगे भवानी शंकरस्वामी देवतां ध्यावाहयामि आसनं समर्पयामि ध्यायामि ध्यानं. वन्दे शम्भूमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशाङ्कवन्यनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्. अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे ज्ञानवैराग्यं भिक्षां देहि च पार्वती. श्री अन्नपूर्णा समेत काशी विश्वेश्वरस्वामी देवताम् आवाहयामि स्थापयामि पूजयामि. आवाहितो भव स्थापितो भव सम्मुखो भव सन्नीतो भव सन्निरुद्धो भव अवकुण्ठितो भव प्रसीद प्रसीद प्रसीद. सज्जोदासनं दद्यात् सज्जोजातमय नमो नपाद्यम् अति भवे भवस्वादर्घ्यं भवोद्भवानमित्याचमनीयं वामदेवाय नमः. नवोर्जेत दातन भैरणाय चक्षुषे यो वश्यपदमोरसप्तस्य भाजेत हनः उषधीरममातरः तस्मारङ्गमापवो यस्य क्षयाय जिन्वद आपो जनयदाचनः. शुद्धोदकजलं समर्पयामि. गंगे जमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु. कावेरी तुङ्गभद्रा च नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु. नमो गंगे नमो गंगे नमो गंगायै नमो नमः. भवानी शंकराय नमः. गंगोदक स्नानं समर्पयामि. ओम नमः शिवाय. गंगोदक स्नानं समर्पयामि. प्रमञ्चनमनस्वयोरार्तियोर्जां याश्चते तैषवपरातापगमोपप अवदत्तनस्वकं सहस्राक्षेतेषुते विशेरशिल्यानामुकाशिवो न सुमनापव विज्जन्तनकवर्धन विशल्य बाणमागं पत अनेशन्नशेषवापरस्य संगतिः याते हेतर्मेडुष्टमास्ते भवोवतेतनः तयास्मान् विश्वदस्तमयक्ष्मया परिभुजा. नमस्ते स्वायुधायानादताय दुष्टमेः उपाभ्यां तते नमः बाहुभ्यां तव धन्वने प्रदेतस्मानोक्त विश्वतः अधोयुष्टवारे अस्मिन्नदे हितं शम्भवे नमः. नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः. नमो हिरण्यवाभिधनावजे नमो नमः. वृक्षेपशूनां पदे नमो नमः. अश्विरातशीपदे पदीनां पदे नमो नमः. बभृशानुव्याधनेन्नानां पदे नमो नमः. हरिकेशाविधने पुष्टानां पदे नमो नमः. भवस्य इच्छे जगतां पदे नमो नमः. रुद्रायाताविने क्षेत्राणां पदे नमो नमः. सूतायान्त्यावनानां पदे नमो नमः. रोहितासपदे वृक्षाणां पदे नमो नमः. मन्त्रणे माञ्जाक्षाणां पदे नमो नमः. भवन्त्यावशोषितानां पदे नमो नमः. चेर्घोषाय क्रन्दयते पत्तीनां पदे नमो नमः. पृष्ठमीतादावते सत्त्वनां पदये नमः. नमः सहमानानि व्याधनीनां पदये नमो नमः. कुकुमाशङ्गणे स्तेनानां पदये नमो नमः. शङ्गणेश्मेतस्कराणां पदये नमो नमो. वञ्चते परिवञ्चते स्थायूनां पदये नमो नमो. चैरवे परिचरायारण्यानां पदये नमो नमः. सृगाविभ्यो जिगागुं सभ्यो वृषदां पदये नमो नमो. शिवभ्यो नक्तं विरभ्य प्रकुन्तानां पदये नमो नमः. उष्टेशने गिरिचराय कुलुञ्चानां पदये नमो नमः. विषमभ्यो धन्वाभिभ्यश्च वो नमो नमः. धन्वानेभ्यः प्रति तदानेभ्यश्च वो नमो नमः. आयच्छभ्यो विश्रुतभ्यश्च वो नमो नमः. अस्यभ्यो विज्जभ्यश्च वो नमो नमः. आसीनेभ्यः शयानेभ्यश्च वो नमो नमः. सभभ्यो जाग्रभ्यश्च वो नमो नमः. तिष्ठभ्यो दावभ्यश्च वो नमो नमः. सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमः. अश्वेभ्यो अश्वपतिभ्यश्च वो नमः. नमः व्याधिनेभ्यो विविज्यन्तेभ्यश्च वो नमो नमः. रुगणाभ्यस्तुकुम्भतेभ्योदकारेभ्यश्च वो नमो नमः. कुलारेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः. पुञ्जिष्ठेभ्यो निषादेभ्यश्च वो नमो नमः. युषुगुरुभ्यो
धन्वकृभ्यश्च वो नमो नमः मृगजभ्यः श्वनेभ्यश्च वो नमो नमः श्वभ्यः श्वपतेभ्यश्च वो नमः नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय श्रीकण्ठाय च नमः कपितनेयुक्तकेशाय च नमः सहस्राक्षाय शर्मणे च नमो गिरिशाय च पुष्टाय च नमो मिडिष्टमाय च यशमते च नमो रस्वाय च वामनाय च नमो बृहते च वर्षीसे च नमो वृद्धाय समृद्ध नमो मध्यमाय च अवकल्पाय च नमो जगन्याय च बुद्ध्याय च नमः सोभ्याय बुधसर्याय च नमो याम्याय च क्षेम्याय च नमो गुरुवर्याय च कल्याय च नमः श्लोक्याय च अवसान्याय च नमो वन्याय च कक्षाय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आश्रिताय च नमः शूराय च अभिन्दते च नमो वर्मणे च वरोधिने च नमो बिल्बणे च कवचने च नमः सुदासुतसेनाय च नमो दुन्दुभ्याय च अनन्याय च नमो दुष्टमेष प्रमुषाय च नमो मेघ्याय च विद्युच्चाय च नमो ईद्रियाय च रप्याय च नमो वाच्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय च हरों हरों हर 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 हरों हर 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 हरों हर 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 नमः सोमाय च रुद्राय च नमः साम्राय च अरुणाय च नमः शङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्द्रे च नीयसे च नमो वृक्षेभ्यो ऋकेशेभ्यः नमस्ताराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमः तीर्चाय च कूल्याय च नमः पार्याय च वार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः तार्याय च आराध्याय च नमः शिष्पाय च भेन्याय च नमः सिकत्याय प्रवाक्याय च नमः हिरण्याय च प्रवत्साय च नमः किगंशनाय च क्षेनाय च नमः कपद्नाय च पुलस्तये च नमो गोष्ठाय च गुह्याय च नमः स्थल्प्याय च गेक्याय च नमः काक्याय गह्वरेष्ठाय च नमो हृदयाय च नवेश्वाय च नमः पाकं सुविचारयश्चाय च नमः शुष्काय च हृत्याय च नमो लोप्याय च लप्याय च नमः ऊर्म्याय च शूर्माय च नमो पर्णाय च वर्णसज्जाय च नमो पकर्माणाय च नमः वृक्षेणकेभ्यो देवानागं हृदयेभ्यः नमः विचिन्वत्केभ्यो देवानागं हृदयेभ्यः नमः आनिरतेभ्यो देवानागं हृदयेभ्यः नमः आमिवत्केभ्यो देवानागं हृदयेभ्यः गिरेश्च मे पर्वताश्च मे शिखराश्च मे वनस्पतयश्च मे हिरण्यञ्च मे यश्च मे शेषञ्च मे द्रवश्च मे श्यामञ्च मे लोहञ्च मे अग्नश्च महापच्च मे गिरश्च मोषयश्च मे कृष्ण मे कृष्णपच्चञ्च मे यज्ञेन कल्पने अगुंसश्च मे रश्मिश्च मे धाप्यश्च मे दिपतश्च मे वागुंसश्च मे अन्तर्यामश्च मे ऐन्द्रावश्च मे मैत्रावरणश्च मे आश्विनश्च मे प्रतिप्रस्थानश्च मे माहेन्द्रश्च मे आदिश्च मे सावित्रश्च मे सारस्वती भोष्टश्च मे पात्निवतश्च मे हार्योजनश्च मे हिद्मश्च मे बर्हिश्च मे वेदश्च मे दृश्याश्च मे पार्श्वे नक्षत्राणरूपम् अश्विनो व्यात्तो इष्टं मनसाण अमं मनसाण सर्वं मनसाण ॐ तच्छंयोरावृणीमहे गातं विज्ञाय गातं विज्ञपतये दैवी स्वस्तिरस्रः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गादुकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय महादेव यते नमः भवे भवे नाति भवे उत्तरान्देव युज्यामाशास्ते शिवातनोरघोर पापकाशिनी तयानस्तनुवाशन्तमया गिरिशन्तापि चाकसी यामि शङ्करशन्तहस्ते बिभर्षस्तमे शिवाङ्गिरत्र दैव्यो भिषको ऐगश्च सर्वान् जम्बयन् सर्वाश्चयातु धान्यः असोयस्तमं पुरुषमङ्गलः नमोस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीडुषे अथो ये सच याश्च दयस्तैषवपरात भगवप अपद सत्यञ्च मे श्रद्धा च मे जगच्च मे धनञ्च मे उषच्च मे तुषच्च मे क्रीडा च मे मोदच्च मे जातञ्च मे च निश्यमानञ्च मे सूक्तञ्च मे सुकृतञ्च मे वित्तञ्च मे वेद्यञ्च मे भूतञ्च मे भविष्यच्च मे सुगञ्च मे सुपदञ्च मे वृद्धञ्च मे वृद्धच्च मे किञ्च मे यन्ताच मे धृताच मे क्षेमच्च मे धृतच्च मे विश्वञ्च मे महच्च मे संविच्च मे ज्ञात्रञ्च मे सूश्च मे प्रसूच्च मे सीरञ्च मे लयच्च मे भुंसश्च मे रश्मिश्च मे धाप्यच्च मे दिपच्च मे भागमच्च मे अन्तर्यामच्च मे ऐन्द्रवच्च मे मित्रावरणच्च मे युद्धच्च मे परेच्च मे एदुष्च मे दृश्याच्च मे प्रसच्च मे जपदाच्च मे रावाणच्च मे समरवच्च मे पुरवाच्च मे दशमनेच मे द्रोणकलच्च मे वायुज्ञानच्च मे पूतपाचार्य पूर्वरूपम् अन्तेवासुत्तररूपं विद्यासन्धिः प्रवचनको सन्धानं मे विचर्षणम्
जिह्वामेवदमत्तम कर्णाभ्यां भूरि विश्रुवं ब्रह्मणकोशोषि मेधया पिहितः श्रुतं मे गोपाय आवहन्ते वितन्वान कुर्वाणा चीरमात्मनः वासागं सोमगावश्च अन्नपाणे सर्वदा ततो मे श्रियमावः लोमशां पशुभिः स्वाहा स्वाहा माहित्यादित्यः विद्वान् अभेदि गजाचनेति ते पुरुषा शरीरात्मा స్పిరిచువల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే కార్తీక పౌర్ణమి కోడి దీపోత్సవానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 2 సంవత్సరములు వేదాంత విద్యను అభ్యసించి 12 సంవత్సరములు బ్రహ్మచారిణిగా మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆధ్యాత్మిక మరియు భక్తి సేవలు అందించి హిమాలయ పర్వత ప్రాంతాలలో మహిమాన్వితమైన పుణ్యక్షేత్రమైనటువంటి ఉత్తరకాశీ నందు సన్యాస దీక్షను స్వీకరించి మహాత్ముల ఆశీర్వాదమును పొంది స్వామిని శివదర్శనానంద సరస్వతి నామధేయంతో పసిడి పట్టణమైన ప్రొద్దుటూరు ఆధ్యాత్మిక సౌరభాలను అందిస్తూ అనేక సేవా కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు శివదర్శనానంద సరస్వతి మాతాజీ వారు. జ్ఞానం భక్తియే ధ్యేయమై మోక్ష ప్రాప్తియే లక్ష్యమై సర్వే జనా సుఖినో భవంతు అంటూ సకల జనుల శ్రేయస్సు కోరుతూ సేవా భక్తి సేవా నిరతి పెంపొందింపచేస్తూ పసిడి పట్టణమైన ప్రొద్దుటూరు పూజ్యస్వామి శివదర్శన మాతాజీ వారితో స్థాపించబడినటువంటిది శివదర్శనానంద స్పిరిచువల్ ట్రస్ట్. స్పిరిచువల్ ట్రస్ట్ ప్రస్తుతము అందిస్తున్నటువంటి సేవలు శివదర్శనానంద స్పిరిచువల్ ట్రస్ట్ ద్వారా ప్రతినిత్యము ఆన్లైన్ నందు భగవద్గీత పారాయణము నిర్వహించబడుతున్నది. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల 15 నిమిషాల వరకు. శివదర్శనానంద స్పిరిచువల్ ట్రస్ట్ ద్వారా ప్రతి సోమవారము సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 7 గంటల వరకు భగవద్గీత సామూహిక పారాయణము మరియు ప్రవచనములు కార్యక్రమం నిర్వహించబడుతున్నది. శివదర్శనానంద స్పిరిచువల్ ట్రస్ట్ ద్వారా పాఠశాల విద్యార్థులకు ప్రతి ఆదివారము బాలదర్శక్ ద్వారా ఆధ్యాత్మిక విలువలు బోధించబడుతున్నవి. శివదర్శనానంద స్పిరిచువల్ ట్రస్ట్ ద్వారా సకల జనుల శ్రేయస్సు మరియు లోక కళ్యాణం కోసం ప్రతి నెల సంకటహార చతుర్థి రోజున గణపతి హోమం చేయబడుతూ ఉన్నది. శివదర్శనానంద స్పిరిచువల్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరము రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు భగవద్గీత పోటీలు నిర్వహించబడుతున్నాయి. గత సంవత్సరము 10,000 మందికి భగవద్గీత పోటీలు కడప జిల్లా యందు నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 జిల్లాల నుండి విద్యార్థులు పాల్గొంటున్నారు. పాఠశాల స్థాయి పూర్తిగా అయ్యింది. ఇంకా జోనల్ లెవెల్ మరియు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించవలసి ఉన్నది. అదేవిధంగా శివ దర్శనానంద స్పిరిచువల్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి రోజున కార్తీకము కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామనే విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. రామాయణ, భారత, భాగవత, భగవద్గీత, ఉపనిషత్తులు మరియు అనేక వేదాంత గ్రంథాలపైన అంతరార్థ సహితంగా శంకర భాష్యం ఆధారంగా ప్రవచనాల ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానము అందించబడుతున్నది. ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్దినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపాణయే నమః, ఓం ఖట్వాంగనే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం శిపివిష్టాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శితికంఠాయ నమః, ఓం శివాప్రియాయ నమః, ఓం ఉగ్ర ఓం అంధకాసురసూదనాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం కృపాణదయే నమః, ఓం భీమాయ నమః, ఓం పరశుహస్తాయ నమః, ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యः సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర कैलासपति महाराज की जय। बोलिए शंकर भगवान की जय। गट्टिगा ఒకసారి बोलिए शंकर भगवान की सजात मनस्यामाशास्ते उत्तरान्वेव यज्ञामाशास्ते भूयो अभिष्करणाय विश्वं प्रियमाशास्ते तदनेन हविषाशास्ते तदस्य तदुर्ध्यात् तदस्मै देवारासन्त
तदग्निर्देवो देवेभ्यो वणुते वयमग्ने मानुषाः इष्टं च वीतं च भेचनोद्यावा पृथिवी हकंसदस्मादां हेगतिर्वामस्य कर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर परमेश्वर त्रिलोकेश्वर नमो नमः।
హర నమః పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. కొంటాలు ఏలటోడా అట్ట
హలో. नमः शिवाय ॐ 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 नमः शिवाय हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर ॐ जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करे ॐ जय जगदीश हरे ॐ जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करे ॐ जय जगदीश हरे जो ध्यावे फल पावे दुख बिन से मन का स्वामी दुख बिन से मन का सुख संपत्ति घर आवे सुख संपत्ति घर आवे कष्ट मिटे तन का ॐ जय जगदीश हरे मात पिता तुम मेरे शरण कहूँ किसकी स्वामी शरण कहूँ किसकी तुम बिन और न दूजा तुम बिन और न दूजा आस करूँ जिसकी ॐ जय जगदीश हरे तुम पूरन परमात्मा तुम अंतर्यामी स्वामी तुम अंतर्यामी पार ब्रह्म परमेश्वर तुम सबके स्वामी ॐ जय जगदीश हरे तुम करुणा के सागर तुम पालन करता स्वामी तुम पालन करता मैं मूर्ख खल कामी मैं सेवक तुम स्वामी कृपा करो भरता ॐ जय जगदीश हरे तुम हो एक अगोचर सबके प्राणपति स्वामी सबके प्राणपति किस विध मिलो दयामय हर नमः पार्वतीपतये हर हर महादेव शंभो शंकर అందరికీ హరి ఓం ప్రణామాలు. అందరము కూడా ప్రశాంత చిత్తంతో కళ్ళు మూసుకొని పరమశివుల వారిని 1-2 నిమిషాల పాటు ధ్యానిద్దాం. నిశ్శబ్దంగా ఉండాలి అందరూ కూడా. ప్లీజ్ అందరూ దయచేసి నిటారుగా కూర్చోండి. చిన్ముద్ర కానీ ధ్యానముద్ర కానీ పెట్టగలరు. హరి ఓం. అందరూ కూడా నెమ్మదిగా కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని సద్గురువుని ధ్యానించగలరు. ఓంకారాన్ని చెప్పిద్దాము.
ఎవరు ఎంత నిశ్శబ్దంగా ఉండి ధ్యానిస్తే అంత మంచి సత్ఫలితం కలుగుతుంది. అందరూ మంచివారు, చెప్పినట్లు వింటారు. అందరూ కూడా మీ మనసులో పంచాక్షరి మంత్రం నమః శివాయ అని స్మరణ చేయగలరు. అందరూ దయచేసి కళ్ళు మూసుకోండి. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ श्रीमहागणाधिपतये नमः। ॐ श्रीसरस्वत्यै नमः। ॐ श्रीगुरुभ्यो नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करं। హరి ఓం. అందరూ అలాగే కళ్ళు మూసుకొని భగవంతుణ్ణి ప్రార్థన చేయండి. సకల శక్తి స్వరూపుడైనటువంటి పరమాత్మ మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తారు. పరమ పావనమైనటువంటి పవిత్రమైనటువంటి శుభప్రదమైనటువంటి కార్తీక మాసంలో, అందున కార్తీక పౌర్ణమి రోజున పరమశివుల వారిని స్మరణ చేసి ఆయన్ని ప్రార్థించి ఆయన అనుగ్రహానికి పాత్రలమవుదాము. అందరూ కూడా ఒక్క నిమిషం పాటు శ్రద్ధతో భక్తితో మంచి మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థించగలరు. మన కోసం, సకల జీవరాశుల శ్రేయస్సు కోసం, భగవంతుని అనుగ్రహం కోసం ప్రార్థన చేయగలరు. నమః శివాయ. అందరూ నెమ్మదిగా మీ అరచేతిలోనికి కళ్ళు తెరవండి. మన సనాతన ధర్మం భక్తి జ్ఞానాన్ని గురించి మరియు సకల జీవరాశులకి దేనివల్ల శ్రేయస్సు కలుగుతుందో బోధ చేయడం జరిగింది. అనేక శాస్త్రాలలో అనేక మంది ఋషులు, మునులు, మహాత్ములు అందరూ కూడా ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటువంటి చతుర్విధ పురుషార్థం ఏ విధంగా సాధించగలుగుతారు, ధార్మిక మార్గంలో అందరూ కూడా ప్రయాణం చేస్తూ వాళ్ళ జీవిత లక్ష్యమైనటువంటి మోక్షాన్ని ఎలా పొందగలుగుతారు అన్నటువంటిది బోధ చేయడం జరిగింది. మనం ఏ పని చేసినా, జీవితంలో ఏం సాధించాలి అనుకున్నా, ఏం సాధించినా కూడా వీటన్నింటి వెనకాల ఉన్నటువంటి ముఖ్య కారణం ఏంటి
అని మనం ఒకసారి ప్రశ్నించుకుంటే, చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు, పుట్టినప్పటి నుండి దేహం వదిలేసే వరకు మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా, ఏం పొందుతున్నా అన్నీ కూడా ఎందుకోసము అని అంటే మనందరికీ కావాల్సింది ప్రశాంతత, ఆనందం, అందరము సుఖంగా ఉండాలని అనుకుంటున్నాం కదా. దయచేసి అందరూ శ్రద్ధగా శ్రవణం చేయగలరు. మనము ఇటువంటి భక్తిపరమైన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, వీటన్నింటినీ మనం ఎందుకు జరుపుకుంటున్నాము, వీటి వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంటో కూడా తెలుసుకోవాలి అనేసి. అందరము కూడా ఏ పని చేసినా ఆనందం కోసం, ప్రశాంతత కోసం చేస్తూ ఉన్నప్పుడు దానికి తగినటువంటి సాధన అన్నటువంటిది ఉండాలి. సాధన, సాధ్యం, సాధకుడు. ఇందులో వచ్చేసి మనం ఏదైతే పొందాలనుకుంటున్నామో, సాధించాలనుకుంటున్నామో అది సాధ్య వస్తువు అంటారు, సాధ్యం. దానికోసం ప్రయత్నం చేసేటువంటి విధానాన్ని సాధన అని అంటారు. ఆ సాధన చేసేటువంటి వాళ్ళని, ప్రయత్నం చేసేటువంటి వాళ్ళని, లక్ష్యాన్ని సాధించాలి అని అనుకునేటువంటి వారిని సాధకుడు అని అంటారు. మనందరము కూడా ఆధ్యాత్మికంగా కావచ్చు, భక్తిపరంగా కావచ్చు, ప్రాపంచిక విషయాల్లో కావచ్చు, ప్రతి మనిషి కూడా తన జీవితంలో ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకొని ఉంటారో, అది ప్రొఫెషనల్గా ఏదైనా అయి ఉండొచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా తను పొందాలనుకున్నటువంటిది, తను సాధించాలనుకున్నటువంటి దానికోసం నిరంతర కృషి అన్నటువంటిది చేస్తూ ఉండడం జరుగుతుంది. దాన్నే సాధన అని అంటారు. అయితే ఇది ఆనందం కోసం, ప్రశాంతత కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు కేవలం భౌతికమైనటువంటి వాటి ద్వారానే లభిస్తుందా అంటే, అప్పుడప్పుడు కొంచెం ఆనందం, ప్రశాంతత, సుఖం అనిపించినా కూడా మళ్ళీ ఏదో తెలియనటువంటి వెలితి ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో దుఃఖం, బాధ, విషాదం అన్నటువంటివి కలుగుతూనే ఉంటాయి. ఏవో సమస్యలు అన్నటువంటివి వస్తూనే ఉంటాయి. మరి శాశ్వతమైన ఆనందం ఎలా పొందగలుగుతాము అంటే, శాశ్వతమైన ఆనందం పొందాలి అని ఎవరైనా అనుకున్నట్లయితే దానికి తగినటువంటి సాధన ఏం చేయాలి, సాధనలు ఏమున్నాయి అన్నటువంటిది మన శాస్త్రాల్లో బోధ చేయడము జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి డాక్టర్ కావాలనుకున్నారు అనుకోండి. డాక్టర్ కావాలనుకున్నటువంటి వారికి ఏ సాధన చేస్తే వాళ్ళు డాక్టర్ అవుతారు అంటే, ఒక్కసారిగా జీవితంలో ఒక 24 years అట్లా వచ్చిన తర్వాత డాక్టరేట్ చేతిలోనికి వస్తుందా, డాక్టర్ అయిపోతారంటే కాదు కదా. అంతకుముందు చిన్నప్పటి నుండి కూడా పాఠశాలకు వెళ్ళాల్సి ఉంటుంది, కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది, చదవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి విద్య ఏది ఉందో దాన్ని చదివి ఆ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించడం కోసము శ్రద్ధ, పట్టుదల ఉన్నట్లయితే సాధించడం జరుగుతుంది. ఎవరి జీవితంలో అయినా మనం ఆలోచించి చూడండి, మనం ఎందుకు ఈ వస్తువులన్నీ సేకరించుకుంటున్నాము, ఎందుకు మనకు వచ్చేసి శాస్త్రాల్లో బోధ చేసినటువంటి ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ధర్మార్థ కామ మోక్షములు అన్నటువంటివి ఎలా పొందాలి. ఇందులో చాలామంది ఏం చేస్తారు అంటే, డబ్బు సంపాదన, ఆ సంపాదన వచ్చిన తర్వాత కోరికలు తీర్చుకోవడం, ఇక్కడితో అయిపోతూ ఉంటుంది. అయిపోవడం కాదు, ఇంకా కావాలనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ 2 అంశాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ మానవుడిగా పుట్టినందుకు మనము ధర్మాచరణ చేయాల్సి ఉంది, భక్తి భావాన్ని కలిగి ఉండాల్సి ఉంది, ఇతరులకి సేవ చేయాల్సి ఉంది. పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పున్నారు. ఈ శరీరం కేవలం మన కోసం మాత్రమే కాదు, 10 మందికి మంచి చేయడం కోసము భగవంతుడు ప్రసాదించడము జరిగిందనమాట. స్వార్థాన్ని వీడి త్యాగభావాన్ని పెంచుకున్నటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు అన్నటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు అది కూడా కోరికతో చేస్తే పుణ్యం లభిస్తుంది. పుణ్యం వచ్చినప్పుడు మళ్ళీ ఏదైనా సుఖప్రదమైనటువంటి జీవితం గడుపుతారు. కానీ ఏ విధమైనటువంటి కోరిక కూడా లేకుండా ధర్మాచరణ చేసినట్లయితే, సేవ చేసినట్లయితే అటువంటి వాళ్ళు అంతఃకరణ శుద్ధిని పొంది మోక్షాన్ని పొందుతారు అని చెప్పున్నారు. మానవుడి జీవిత లక్ష్యం ఏంటి అంటే మోక్షం. మానవ జీవిత లక్ష్యం వినిపించలేదు నాకు. మోక్షం మానవ జీవిత లక్ష్యం. ఏంటో అమ్మ కొత్తగా ఉంది ఆ పదం అంటారా? మానవ జీవిత లక్ష్యం మోక్షం. మోక్షం అంటే ఏంటి అంటే శాశ్వత ఆనంద స్థితి. మనం ఈరోజు కార్తీక దీపోత్సవం జరుపుకుంటూ ఉన్నాం, కోటి దీపోత్సవం జరుపుకుంటూ ఉన్నాము.
దీని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంటో కూడా చెప్పుకుందాం. మీరందరూ వినే ఉంటారు, సాక్షాత్తు నారాయణ అంశ అవతారమైనటువంటి వేదవ్యాస మహర్షుల వారి చేత అష్టాదశ పురాణాలు రాయబడి ఉన్నాయి. అష్టాదశ అంటే 18. వీటిల్లో శివపురాణం ఒకటి. ఈ శివపురాణంలో 24,000 శ్లోకాలు ఉంటాయి, 7 సంహితలు ఉంటాయి. అందులో మొట్టమొదటి సంహిత పేరు విద్వేశ్వర సంహిత అంటారు. ఇందులో పరమశివుల వారి తత్వాన్ని గురించి, ఆయన లింగాన్ని ఏ విధంగా ప్రతిష్ఠ చేయాలి అన్న విషయాన్ని గురించి, మనము రుద్రాక్షమాలలు కొంచెం ధరిస్తూ ఉంటాం కదా, రుద్రాక్షమాల ఎవరు ధరించాలి, ధరించినప్పుడు ఎటువంటి నియమాలు కలిగి ఉండాలి, భస్మధారణ ఎలా చేయాలి, బిల్వదల పత్రాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ దీపాన్ని వెలిగించడం వల్ల మనకి కలిగేటువంటి శుభాలు ఏంటి, ఈ అంశాలన్నీ కూడా మనకి చక్కగా శివపురాణంలో బోధ చేయడం జరిగింది. వీటితో పాటు పరమశివుల వారి, అమ్మవారి, గణపతుల వారి, షణ్ముఖుల వారి యొక్క తత్వాన్ని గురించి, లీలల్ని గురించి కూడా మనకి తెలియపరచడం జరిగింది. ఒకానొక సమయంలో కాంపిల్య నగరం అనేటువంటి ఆ ప్రదేశంలో యజ్ఞదత్తుడు అనేటువంటి ఆయన ఉండేవారు. ఆయన కుమారుడి పేరు గుణనిధి. పేరు గుణనిధి, కానీ ప్రారబ్ధవశాత్తు దుష్ట గుణాలు కలిగి ఉన్నారు. తండ్రి ఒకసారి అనుకుంటారనమాట, పెరిగి పెద్దయిన తర్వాత కుమారుడు ఆ విధంగా ఉన్నప్పుడు అనుకుంటారు, పుత్రులు లేని వాళ్ళకి, బిడ్డలు లేని వాళ్ళకి లేదన్నది ఒకటే బాధ ఉంటుంది, కానీ వాళ్ళు కలిగిన తరువాత వాళ్ళు మంచి పేరు తెచ్చే వాళ్ళు కాకపోయినట్లయితే అది ఇంకా బాధగా అనిపిస్తుంది కదా. సో ఆయన అనుకుంటారు, ఇటువంటి పుత్రుడు లేకపోయినా పర్వాలేదనేసి భార్యకి చెప్పి నీళ్లు నువ్వులు తెచ్చేసి వదిలేస్తారనమాట, అంటే పరిత్యజిస్తారు కుమారుణ్ణి. ఇంకా ఆయన ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా ప్రారంధం ఇలా ఉంది కదా అనేసి దారి వెంట నడుస్తూ వెళ్ళేసి ఒక చోట చెట్టు కింద కూర్చొని ఉంటారు. ఆ రోజు పరమ పవిత్రమైనటువంటి శివరాత్రి రోజు అన్నమాట. అంటే పరమశివుల వారి అనుగ్రహం ఎలా ఉంటుంది, దీపం యొక్క మహాత్మ్యం ఏంటి అన్నటువంటిది ఈ కథలో మనకి తెలుస్తుంది అన్నమాట. ఆయన ఆ దారిలో అలా కూర్చొని ఉన్నప్పుడు కొంతమంది భక్తులు అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు ప్రసాదాల కోసం అనేసి నైవేద్యం తీసుకొని వెళ్తుంటారు. ఈయనకు అప్పటికి చాలా ఆకలి వేస్తూ ఉంటుందన్నమాట. అంతా తిరుగుతూ వెళ్ళిపోతూ ఉన్నారు కదా, ఆ సువాసన వచ్చేసరికి ఏదైనా ఆహార పదార్థం లభిస్తుందేమో అనేసి వాళ్ళతో పాటు వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత శివాలయంలో వాళ్ళందరూ కూడా పరమశివుల వారికి అన్ని పూజలు, షోడశోపచార పూజలు అన్నీ చేసి నివేదన చేసి దీపాదులు అన్నీ కూడా చక్కగా మొత్తం అంతా దీపాలన్నీ వెలిగించేసి శివాలయంలో భజనలు చేయడం జరుగుతుందన్నమాట. అంతా సంపూర్ణమైన తర్వాత ఒక్కోసారి మన అందరం కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడే నిద్రించి వస్తే మంచి జరుగుతుంది అనుకుంటాం కదా, వాళ్ళందరూ కూడా అక్కడే సేవిస్తూ ఉంటారు. ఈయన ఏం చేస్తారంటే వాళ్ళందరూ అలా నిద్రిస్తున్నప్పుడు ఆకలి వేస్తోంది కదా, అక్కడ పెట్టినటువంటి నైవేద్యాలు తినేద్దాము అనేసి, ప్రసాదం ఉంటుంది కదా, నైవేద్యం పెట్టి ఉంటారు కదా, అది తినేద్దాం పెట్టున్నారు కదా అనేసి వెళ్తూ ఉంటారు. కానీ అప్పటికి అక్కడ పెట్టిన దీపాలు అన్నీ కూడా అయిపోయి పరమశివుల వారికి దగ్గరలో ఉన్న దీపం అప్పుడే ఇంకా ఆరిపోబోతూ ఉంటుందన్నమాట. ఈయన వెలుతురు కోసం ఏం చేస్తారంటే ఆయన దగ్గర ఉన్నటువంటి కండువాలు అట్లా ఉన్నటువంటిది కొంచెం నూలు బట్టది కట్ చేసి దాన్ని ఒత్తిగా చేసి అందులో ఒత్తిలాగా పెట్టేస్తారనమాట, దీపంలాగా వెలిగిస్తారు. ఆ దీపపు కాంతిలో ఆయనకి అక్కడ కనిపించినటువంటి ఆహారం తిండి పదార్థంగా ఉంటుంది. ఆయనకి తిండి, వాళ్ళకి భక్తులకేమో నైవేద్యము, తీసుకున్న తర్వాత ప్రసాదము అవుతుంది. ఆయన వాటి కోసం ఆ దీప వెలుగులో వెతికి అవి తీసుకుంటారనమాట. అవి తినేసి బయటికి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ నిద్రిస్తున్న వాళ్ళ యొక్క ఒకరి వ్యక్తి యొక్క కాలు తగులుతుందనమాట. కాలు తగిలేసరికి వాళ్ళు చూసి మాతో పాటు వచ్చిన వాళ్ళు కాదు కదా అనేసి దేవుని దగ్గర ఉన్నవి ఏమిటి పెట్టినవి తీసుకెళ్ళిపోతున్నారు, ఆభరణాలు అవన్నీ కూడా ఉంటాయి కదా, దొంగ అనేసి అరుస్తూ ఉంటారు. వాళ్ళలో కొంతమంది దుడుకుగా స్వభావం ఉంటుంది కదా, వెంటనే తరిమేసి కొట్టేస్తారనమాట. వీళ్ళు కొడితే అలా చేసేసరికి పక్కన గ్రామస్తులు వాళ్ళంతా వచ్చేసి అయ్యో దొంగ పడ్డారంట అనేసి వాళ్ళందరూ కొట్టేస్తారు. ప్రారబ్ధవశాత్తు ఆయన దేహం వదిలేస్తారు. దేహం వదిలేసేసరికి ఆ సమయానికి యమభటులు వస్తారు. జీవితకాలం అంతా ఎంతో పాపకర్మలు చేస్తున్నాడు, స్వార్థంగా ఉన్నాడు, ఎవ్వరికి ఏమీ పెట్టినవాడు కాదు, తల్లిదండ్రులకి దుఃఖాన్ని మిగిల్చి ఉన్నాడు, ఇటువంటి దుష్టుడు కదా అనేసి నరకానికి తీసుకెళ్దాం అనుకుంటారు. కానీ అదే సమయానికి శివదూతలు వస్తారనమాట. వాళ్ళు ఏమంటారంటే లేదు ఇతని మేము కైలాసానికి తీసుకెళ్తా ఉంటారు. వాళ్ళు అడుగుతారు, అదేంటయ్యా ఇంత దుర్మార్గుని దుష్టుని మీరెందుకు కైలాసానికి తీసుకెళ్తారు, నరకానికి ఇతడు వెళ్ళాల్సి ఉంది కదా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, లేదు ఇతను దీపాన్ని వెలిగించున్నారు, ఈ శుభప్రదమైనటువంటి రోజున పరమశివుల వారికి ఎదురుగా దీపాన్ని వెలిగించి ఉన్నారు కాబట్టి
ఇతడు చాలా పుణ్యాన్ని పొంది ఉన్నారు, దీనివల్ల ఇతడికి నరక ప్రాప్తి లేదు అని చెప్తున్నారు. మనకి ఇది సాధారణంగా అనిపించవచ్చు, కానీ భక్తి భావం ఉన్నప్పుడు, శ్రద్ధ ఉన్నప్పుడు ఇది ఎంతో శుభప్రదమైనటువంటిది. అంతరార్థంలో చూసినప్పుడు దీపం అన్నది దేనికి ప్రతీక అంటే, జ్యోతి దేనికి ప్రతీక? జ్ఞానానికి ప్రతీక. మనలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని కలిగించేటువంటిదే దీపం. ఈరోజు మనందరము కూడా ఇటువంటి జ్ఞాన దీపాన్ని వెలిగించబోతూ ఉన్నాము. అది దీపం సాధారణమైనటువంటిది కాదు, జ్ఞాన దీపం. మీరందరూ కూడా ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు పంచాక్షరి మంత్రం నమశివాయ చెప్తూ ఓం నమశివాయ అన్నటువంటి మంత్రంతో వెలిగించగలరు. పరమశివుల వారిని స్మరణ చెయ్యగలరు. అందరము కూడా భగవంతుడా ఎన్ని కోట్ల జన్మలు ఎత్తున్నామో, ఎన్నెన్ని కర్మలు చేస్తున్నామో మాకు తెలియదు, కానీ మీ అనుగ్రహం కోసం మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము అనేసి మాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి ఈ దీపం వెలుగుతూ ఉన్నట్లుగా మాలో జ్ఞానాన్ని, ప్రకాశాన్ని అందచేయండి, మమ్మల్ని అనుగ్రహించండి అని ప్రార్థిస్తూ దీపాన్ని వెలిగించగలరు. మరి కథలో ఏమైంది అంటే, మొత్తం మీద కైలాసానికి ఆ శివదూతలు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఆయన తరువాత ఒక మహారాజు కుటుంబంలో జన్మిస్తారు, రాకుమారుడుగా అవుతారు. మహారాజు అయ్యేసి అనంతమైనటువంటి ప్రదేశం, చాలా సుదీర్ఘ విస్తారమైనటువంటి రాజ్యానికి మహారాజు చక్రవర్తి అయ్యేసి పరిపాలన చేయడం జరుగుతుంది. తరువాత వచ్చేసి సకల నిధులకి, సకల సంపదలకి కూడా అధిపతి, అలకాపురంలో ఉన్నటువంటి అధిపతి కావడం జరుగుతుంది. ఇది ఆయన యొక్క అద్భుతమైనటువంటి. ఆ సమయంలో భగవంతుని స్మరించకపోయినా, తెలిసి కానీ తెలియక కానీ చేసినప్పటికీ కూడా భగవంతుని అనుగ్రహానికి పొంది ఉన్నారు. ఆ భగవంతుని అద్భుత అనుగ్రహానికి పాత్రులై ఉండడం జరిగింది. ఈ విధంగా మనకి అనేక పురాణాల్లో, ఇతిహాసాల్లో దీపం యొక్క మహాత్మ్యాన్ని గురించి చెప్పున్నారు. అంతేకాకుండా ఈ విద్వేశ్వర సంహితలో వచ్చేసి మనకి భస్మధారణ యొక్క వివరణ గురించి చెప్పున్నారు. ఈ భస్మం అన్నటువంటిది మనము కాసేపట్లో జ్వాలా తోరణం అన్నటువంటిది ఏర్పాటు చేయబోతూ ఉన్నాం కదా. జ్వాలా తోరణం ఏర్పాటు చేసినప్పుడు ఆ కాంతి అన్నటువంటిది చాలా శ్రేష్టం. దర్శించినట్లయితే అందులో నుండి వచ్చేటువంటి విభూతి చాలా శ్రేష్టమైనటువంటిది అన్నమాట. మనకి లోకాగ్ని, వేదాగ్ని, శివాగ్ని అని ఉంటుంది. వీటిల్లో నుంచి వచ్చేటువంటి కొన్ని ఆ భస్మధారణ అన్నటువంటి చేసినప్పుడు ఎంత ఉన్నతమైన ఫలితం కలుగుతుందన్నది కూడా చెప్పున్నారు. వేద మంత్రాలతో ఈ విధంగా శుభప్రదమైనటువంటి రోజుల్లో చేసేటువంటి భస్మధారణ రక్షాధారణగా కూడా చెప్తారనమాట. సకల సుఖాలు కలిగించేటువంటిది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ భస్మధారణ అన్నటువంటిది ఇప్పుడు మనం జ్యోతి ఇవన్నీ చేసిన తర్వాత, జ్వాలా తోరణం తర్వాత మీరందరూ అక్కడే కూర్చొని దర్శించగలరు. అందులో వచ్చినటువంటి భస్మం అన్నటువంటిది విభూతిని మనందరము కూడా చివరిలో వెళ్ళేటప్పుడు మనకు అక్కడ కౌంటర్ దగ్గర పెట్టి ఉంటారు. మీకు అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. తప్పకుండా అందరూ కూడా దాన్ని ధరించి స్వీకరించి వెళ్ళగలరు. అదేవిధంగా ప్రసాద వితరణ అంతా కూడా ఉంటుంది. దీపాలను వెలిగించేటప్పుడు కూడా అందరూ భగవన్నామ స్మరణ చేస్తూ ప్రశాంతంగా దీపాన్ని వెలిగించగలరు. మనకి భగవతత్వాన్ని చెప్పుకోవడానికి ఎంతో అనంతమైనటువంటిది రుద్రాక్ష మాల అన్నటువంటిది. రుద్రాక్ష ఎలా వచ్చింది అంటే ఒక్క విషయం మనం తప్పకుండా తెలుసుకోవాలి. ఎంత శ్రేష్టమైనటువంటిది, పవిత్రమైంది అంటే పూర్వము పరమశివుల వారు కొన్ని వేల సంవత్సరాలు ధ్యానమగ్నులై ఉంటారు, తపస్సు చేస్తూ ఉంటారు. ఆయన ధ్యానమగ్నులై ఉన్నప్పుడు వేల సంవత్సరాల తరువాత ఒక్కసారి ఆయన కళ్ళు అలా తెరిచినప్పుడు ఆ కంటి నుండి అమృత బిందువులు, ఆ జల బిందువులు అన్నటువంటివి కిందికి జారడం జరుగుతుంది. అవి భూమి మీద పడినటువంటివి రుద్రాక్ష వృక్షాలుగా మనకి రావడం జరిగింది. రుద్ర అక్షము, అక్షం అంటే కన్ను కదా, రుద్రాక్ష అంటే పరమశివుల వారి యొక్క కంటి నుండి వచ్చినటువంటిది అని అర్థం అన్నమాట. ఇది చాలా శ్రేష్టమైనటువంటిది. ఇది ధరించినప్పుడు కొన్ని నియమాలు అన్నటువంటివి పాటించాల్సి ఉంటుంది. అయితే అందరూ కూడా దీన్ని ధరించడానికి అర్హులే అని చెప్పున్నారు. శివపూజ చేయడానికి అందరూ అర్హులే అని చెప్పున్నారు. తరువాత కొంతమందికి సందేహం ఉంటుంది, శివలింగాన్ని పూజించవచ్చా, ఇంట్లో ఉండవచ్చా అని అడుగుతూ ఉంటారు. శివలింగాన్ని పూజ చేయడానికి అందరికీ అర్హత ఉందని చెప్పున్నారు. భక్తి భావంతో, శ్రద్ధతో, విధి విధానాలు పాటిస్తూ అందరము కూడా శివలింగ పూజ చేయొచ్చు. శివలింగం అన్నటువంటిది నిర్గుణ నిరాకార తత్వానికి ప్రతీక అని చెప్పున్నారు. పరమశివుల వారి విగ్రహము వచ్చేసి సగుణ సాకారానికి ప్రతీకగా చెప్పున్నారు.
నిర్గుణ నిరాకారానికి ప్రతీక అయినటువంటి శివలింగాన్ని మనం ప్రతిష్ఠ చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు మనం ప్రణవనాదం అంటాం కదా, ఓం జపించడం మంచిదని చెప్పారు శివపురాణంలో. విగ్రహ రూపంలో ఉన్నటువంటి పరమశివుల వారిని మనం పూజించేటప్పుడు, ధ్యానించేటప్పుడు, ఉపాసన చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు పంచాక్షరీ మంత్రం నమః శివాయ ఓం చేర్చడం వల్ల ప్రతి మంత్రము, ప్రతి అక్షరము కూడా వాస్తవానికి ప్రతి పదం కూడా మంత్రపూరితం అవుతుంది అని చెప్పున్నారు. ఓం నమః శివాయ స్మరణ చేయడము మంచిది అని చెప్పున్నారు. ఈ రుద్రాక్ష అన్నటువంటిది ధరించినటువంటి వారికి అద్భుతమైనటువంటి ఏకాగ్రత కలుగుతుంది, సంపూర్ణమైనటువంటి రక్షణ కలుగుతుంది, దుష్ట శక్తుల నుండి, దుష్ట ఆలోచనల నుండి కూడా రక్షణ కలుగుతుందని చెప్పున్నారు. మనం ఇప్పుడు కాసేపట్లో జ్వాలా తోరణాన్ని ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నాము. అందరూ కూడా ప్రశాంతమైన మనస్సుతో ఓం నమః శివాయ అని స్మరణ చేస్తూ ఉండగలరు. ఆ జ్వాలా తోరణానికి పేరు ఇచ్చిన వాళ్ళు ఇక్కడికి రాగలరు. అందరము కూడా ఒక్కసారి భగవన్నామ స్మరణ చేద్దాము. ఈలోపు వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అందరము శివనామావళిని స్మరణ చేద్దాము. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. శివనామావళి ఇందులో వచ్చేసి పరమశివుల వారి 108 నామాలతో కూడి ఉన్నటువంటి పాట రూపంలో ఉంటుంది. కౌంటర్లో ఉంటాయి, కావలసిన వాళ్ళు తర్వాత తీసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకి గోవింద నామావళి ఉంది కదా, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అని పాడతాం కదా. ఇదే రాగంలో, రేవతి రాగంలో శివనామావళి కూడా ఉంటుంది. మనం గత సంవత్సరం కార్తీక పౌర్ణమి సందర్భంగానే ఇది రాయడం, ట్యూన్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం శివనామావళి చెప్పేటప్పుడు అన్ని పేర్ల చివరిలో, నామాల చివరిలో శివశంభో అని వస్తుంది. మీరందరూ కూడా శివశంభో అనగలరు. నేను ముందున్నటువంటి నామం చెప్తాను, మీరు శివశంభో చెప్పండి. ఈలోపు జ్వాల తోరణం ఏర్పాటు చేస్తాను. ఓం నమః శివాయ. ఈ శివనామావల్లో 108 నామాలతో పాటు 12 జ్యోతిర్లింగ నామాలు ఉన్నాయి. భగవంతుని యొక్క అష్టమూర్తి స్వరూప నామాలు కూడా ఉన్నాయన్నమాట. అందరూ కూడా ఉచ్చస్వరముతో శివశంభో అని చెప్పగలరు. ఓంకార రూపా శివశంభో అనంత వ్యాపక అద్వైతామృత శివశంభో అరుణాచలేశ్వర శివశంభో అష్టమూర్తి శివశంభో అభిషేక ప్రియ శివశంభో అభయప్రదాత శివశంభో అక్షయరూపా శివశంభో శివశంభో హర శివశంభో కైలాసవాసా శివశంభో శివశంభో హర శివశంభో కైలాసవాసా శివశంభో ఆదిదేవా శివశంభో ఆద్యంతరహితా శివశంభో ఆత్మస్వరూపా శివశంభో ఆనందదాయక శివశంభో ఆశుతోషా శివశంభో ఆదిభిక్షుకా శివశంభో ఆయుర్వర్ధక శివశంభో ఆరోగ్యరక్షక శివశంభో శివశంభో హర శివశంభో కైలాసవాసా శివశంభో శివశంభో హర శివశంభో కైలాసవాసా శివశంభో ఇందుశేఖరా శివశంభో ఇంద్రాదిపూజిత శివశంభో ఉమాపతయే శివశంభో ఋషిగణవందిత శివశంభో ఏకస్వరూపా శివశంభో ఐశ్వర్యదాయక శివశంభో కరుణాసాగర శివశంభో కాలాతీతా శివశంభో శివశంభో హర శివశంభో కైలాసవాసా శివశంభో శివశంభో హర శివశంభో కైలాసవాసా శివశంభో కాళకాలా శివశంభో కైవల్యప్రదాతా శివశంభో
किरातवेषधर शिव शम्भो कोटिसूर्यप्रभ शिव शम्भो गौरीशङ्कर शिव शम्भो शिव शम्भो शिव शम्भो हर शिव शम्भो कैलासवासा शिव शम्भो भोला शङ्कर शिव शम्भो बिल्वदलार्चित शिव शम्भो भस्मलेपिता शिव शम्भो भक्तसंरक्षक कैलासवासा शिव शम्भो। हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर। ज्वाला तोरणानिकी शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ओम परमेश्वरा परा ओम निखिलेश्वरा हरा ओम जीवेश्वरेश्वरा कररारा ओम मंत्रेश्वरा स्वरा ओम यंत्रेश्वरा स्थिरा ओम तंत्रेश्वरा वरा नामेरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడుగడుగున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రలికారా వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా చెప్పాలి లేదా హరి ఓం చెప్పాలి. ఇక్కడ అదే కరెక్ట్ అన్నమాట. ఓకే, హరి ఓం. వాలంటీర్స్ ఓం నమ శివాయ. వినపడలేదు నాన్న? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అంతేనా నాన్న? నా వాయిస్ గట్టిగా ఉంటుందో మీది గట్టిగా ఉందో చూద్దాం, ఎవరిది ఉచ్చస్వరంలో వస్తుందో. ఓకే, లౌడర్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రాణి తిరుమలాదేవి కాలేజ్ స్టూడెంట్స్ మరియు శారదా కాలేజ్ స్టూడెంట్స్ మనందరికీ కూడా దాదాపు 100 మంది పైన ఇక్కడ వాలంటీర్స్ వచ్చి సర్వీస్ చేశారు. వాళ్ళందరికీ గివ్ దెమ్ బిగ్ హ్యాండ్. హరి ఓం. మనం ఇప్పుడు దీపాలు వెలిగించబోతూ ఉన్నాము. అమ్మ వాళ్ళందరూ దయచేసి కొంచెం దూరంగా ఉండి, వెలిగించిన తర్వాత కొద్దిగా దూరంగా ఉండండి. దీపము వెలిగించినప్పటి నుండి కాసేపు మనం చెప్పే వరకు అందరూ ఎవరు ఎక్కడ కదలకండి దయచేసి.
దీపం వెలిగించి అందరూ వెళ్ళేటప్పుడు ప్రసాదం స్వీకరించి వెళ్ళగలరు. అప్పుడు కూడా మీరందరూ కూడా నెమ్మదిగా ప్రశాంతంగా లేచి అటు ఇటు చూసుకుంటూ నెమ్మదిగా నడుస్తూ వెళ్ళగలరు. ఎందుకంటే చుట్టూ అంతా కూడా దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఇంకొక ముఖ్య విషయం, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణంలో మీరు కూర్చున్నటువంటిదంతా కూడా ఒక శివలింగ ఆకారంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి గమనించండి, అంతా కూడా ఇప్పుడు మీరు కూర్చున్నదంతా ఒక శివలింగ ఆకారంలో ఉందన్నమాట. ఇక్కడ దీపాలు వెలిగించినట్లయితే పైనుంచి మనం చూసినప్పుడు ఒక శివలింగంలో అన్ని దీపాలు వెలిగినట్లుంటుంది. ఈ ప్రాంగణం మొత్తం కూడా అలా ఉంటుందన్నమాట. అంతా శివమయం, అంతా భగవత్మయం, పరమాత్మ స్వరూపం. అందులోనే మనం అంతా కూడా ఉన్నాము. ఆ జ్ఞాన జ్యోతులన్నీ కూడా ఆ శివలింగ ఆకారంలోనే వెలుగొందడము జరగబోతూ ఉంది. అందరూ కూడా తగిన జాగ్రత్త తీసుకోగలరు. వాలంటీర్స్ ఒక్కొక్కరు మీకు చెప్పిన 8 టేబుల్స్ కేర్ తీసుకోవాలి. సురేష్ సార్ అందరికీ కూడా ఏర్పాటు చేసినటువంటి ప్రదేశాల్లో మరియు వాలంటీర్స్గా ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు కూడా దయచేసి తగిన జాగ్రత్త తీసుకొని దీపాల్ని వెలిగించగలరు. దీపాన్ని వెలిగించేటప్పుడు అందరూ కూడా తప్పకుండా ఓం నమః శివాయ పంచాక్షర మంత్రాన్ని జపిస్తూ భగవంతుని స్మరణ చేస్తూ దీపాన్ని వెలిగించగలరు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ చెప్పాలి అందరూ కూడా. జై శంకర, జై శంకర, జై శంకర. నేను శివ శివ చెప్తే మీరు హరహర చెప్పాలి, నేను హరహర చెప్తే మీరు శివ శివ చెప్తారు. చూద్దాం ఎంత ఏకాగ్రతతో ఉంటారో, ఎలా చెప్తారు. అందరం చిన్నపిల్లలు అనుకుందాము, భక్తిభావంతో చెప్తాము. శివ శివ, హరహర. హరహర అన్నప్పుడు హరహర కాదు, శివ శివ చెప్పాలి కదా. అందరూ కూడా చూడండి, అలర్ట్గా ఉండాలి. ఓకే, శివ శివ. వినిపించట్లేదు, హరహర. శివ శివ, శివ శివ, శివ శివ, హరహర, హరహర, శివ శివ, హరహర. శివాయ, ఓం నమః. కవితమ్మ, ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ, శంభో శంకర. बोलिए श्री सद्गुरुनाथ महाराज की. रमारमण गोविंद गोविंद. अंदरము ఓం నమః శివాయ అని చెప్తాము. దీపోత్సవం, కోటి దీపోత్సవం. భుజగేంద్రహారం కరణధరం రంభరం రం రంభరం భజయోగధీరం పరమపరం కైలాసమే కదిలి వచ్చేటి వైభవం. దీపోత్సవం దివ్య దీపోత్సవం, నవ్య దీపోత్సవం, భవ్య దీపోత్సవం. దీపోత్సవం భక్తి దీపోత్సవం, యుక్తి దీపోత్సవం, శక్తి దీపోత్సవం. జనులంతా జరిపేటి జన్మోత్సవం. కోటి దీపోత్సవం, కోటి దీపోత్సవం, కోటి దీపోత్సవం, కోటి దీపోత్సవం. ఓ శంకరం, శంభో శంకరం, ఓ శంకరం, శంభో శంకరం. వం శివం, వం వం శివం.
నిజ నీలగ్రీవం నిఖిలజవం వం శివం వం శివం జయ ఆదిదేవం భయధరవం కాలాన్ని శాసించి సాగేటి ప్రభవం దీపోత్సవం ధ్యాన దీపోత్సవం జ్ఞాన దీపోత్సవం ప్రాణ దీపోత్సవం దీపోత్సవం నిత్య దీపోత్సవం సత్య దీపోత్సవం సర్వ దీపోత్సవం కార్తీక వర్ణాల స్వర్ణోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం శంభో శంకరం శంభో శంకరం కూడా పేరు పేరున అందరికీ కూడా భగవంతుని అనుగ్రహం గురు పరంపర ఆశీర్వాదం అందరి మీద సంపూర్ణంగా వర్షించాలని కోరుకుంటూ ఉన్నాము. అనేక మంది కాలేజ్ స్టూడెంట్స్ కానీ పెద్దలు కానీ చాలా సేవా కార్యక్రమాలన్నీ చేసి ఉన్నారు. ముఖ్యంగా మన భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళలో పల్లేటి ప్రభాకర్ రెడ్డి సార్ గారు ట్రస్టీలుగా ఉన్నటువంటి వారు, ఆయన తర్వాత చెన్నై నుంచి వచ్చినటువంటి చెన్నకేశవులు గారు, శారదమ్మ గారు, వెంకటరమణ గారు, ఈ విధంగా అనేక మంది కళావత్ మేడం గారు అందరూ కూడా పేరు పేరున అందరికీ చెప్తున్నాం. చాలా ఉన్నతమైన సేవలు అందరూ కూడా అందజేసి ఉన్నారు. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ చాలా చక్కగా సేవలు అందజేస్తున్నారు. అందరికీ కూడా పరమశివుల వారి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఉండాలనేసి ప్రార్థిస్తూ ఉన్నాము. హరి ఓం. అందరము కూడా మంత్రాన్ని, శాంతి మంత్రాన్ని చెప్పి సంపూర్ణం చేద్దాం. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అందరూ కూడా ప్రశాంతంగా నెమ్మదిగా వెళ్ళేసి ప్రసాదం స్వీకరించగలరు. కౌంటర్లో మీకు సంబంధించిన పేరు, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినట్లయితే భవిష్యత్తులో మన శివదర్శనానంద స్పిరిచువల్ ట్రస్ట్ ద్వారా జరిగేటువంటి కార్యక్రమ వివరాలు మీకు తెలియజేయబడతాయి. అందరూ కూడా చాలా భక్తిభావంతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఉన్నారు. అందరికీ కూడా సాదరంగా మన ట్రస్ట్ తరఫున జరిగేటువంటి జ్ఞాన భక్తి కార్యక్రమాలకి స్వాగతం. అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అందరూ కూడా ప్రశాంతంగా ఓం నమః శివాయ చెప్తూ నెమ్మదిగా వెళ్ళగలరు. హరి ఓం. ఓం నమః శివాయ. వంటి వారు గీతాశ్రమం వారందరికీ కూడా భగవంతుని అనుగ్రహం ఉండాలనేసి కోరుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులందరి మీద కూడా పరమశివుల వారి అనుగ్రహము, గురు పరంపర ఆశీర్వాదము ఉండాలనేసి ప్రార్థిస్తూ ఉన్నాము. హరి ఓం. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరూ కూడా, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి వాళ్ళు, సేవలు అందించినటువంటి వాళ్ళు అందరూ కూడా, పోలీస్ శాఖ వారు కానీ, ఫైర్ ఇంజిన్ శాఖ వాళ్ళు కానీ, రెవెన్యూ అందజేసినటువంటి వాళ్ళు కానీ, విలేకరులు కానీ, తరువాత మనకి కాలేజ్ స్టూడెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు, రాణి తిరుమలాదేవి కాలేజ్ స్టూడెంట్స్ వాలంటీర్స్గా వచ్చినటువంటి వాళ్ళు, శారదా కాలేజ్ స్టూడెంట్స్ నుంచి అంతా వాలంటీర్స్గా వచ్చినటువంటి వాళ్ళు, ఇక్కడ ఇంత అద్భుతమైన అలంకరణ చేసినటువంటి వెంకట సుబ్బయ్య గారు వాళ్ళ టీం అందరూ కూడా, అందరికీ కూడా భగవంతుని పరమశివుల వారి సంపూర్ణ అనుగ్రహము, ఆశీర్వాదం ఉండాలనేసి భక్తులందరి మీద, సేవకులందరి మీద కూడా భగవంతుని అనుగ్రహము, గురు పరంపర ఆశీర్వాదం ఉండాలనేసి ప్రార్థిస్తూ ఉన్నాము. హరి ఓం. లోకా సమస్త
సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. बोला भारत माता की, सनातन धर्म की, सनातन धर्म की, सनातन धर्म की. हर नमः पार्वती पतये, हर हर महादेव, शंभो शंकर. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. వాలంటీర్స్ అందరూ కూడా స్టేజ్ దగ్గరికి రావాలనేసి కోరుతున్నాం. శారదా కాలేజ్ కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ సురేష్ సార్ గారు మరియు దుర్గా భవాని గారు అమ్మొచ్చారా? సత్యసత్వమయ అసతోమా సద్గమయ దివ్యమత్వమయ తమసోమా జ్యోతిర్గమయ నిత్యతత్వమయ మృత్యోర్మామృతంగమయ ఆదిజంగమయ మమ్మాదుకో శివయ. కణకణము శివగణమై పేరిని తాండవమాడెనురా, నర నరము పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా. ప్రణవ ప్రణవ ప్రణవోద్భవ ప్రాణ శివ అభవ విభవ భ్రమనాశిత ధ్యాన శివ. మనసున ఆర్తి కార్తీకముగా నీకై వేచెనురా, తన్మయ భక్తి సత్సంగమమై ఆహ్వానించెరా. చూడరా దయ చేయరా హే సాంబ దిగంబరా, పరివారమై దరి చేరరా పరమ కృపాకరా. నడయాడరా మా నడుమన నగజావర సుందరా, విహరించరా మా వినుతిలో విశ్వంభరా. శంభో శంకర, శంభో శివకర, శంభో భక్తవ శంకర, శంభో శంకర. కణకణము శివగణమై పేరిని తాండవమాడెనురా, నర నరము పంచాక్షర స్వరమై వినుకొని ఆడెరా. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమః. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమః. శంభో శంకర, శంభో శంభో శంకర, శంభో కాశీపురాధీశ్వరా, మా వై నీ కాంతి ప్రసర